హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రైల్లో అనుకుంటూ వచ్చాను. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము, ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఒకసారి అది ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఎదురుగా ఒక చెట్లు అడ్డ ఉన్నాయి. అది ఎయిర్పోర్టు. సో లోపలికి వెళ్ళి చూపిస్తా. అది కనపడేదే మన అంటే ప్యాసింజర్లు వచ్చే టికెట్లు అవి తీసుకుంటారు కదా, నాకు తెలిసి దానికి సంబంధించింది కావచ్చు. ఇంతకుముందు నేను ఒకసారి చూశాను, చాలా బాగుంది. కాకపోతే ఎప్పుడు నా సబ్స్క్రైబర్లకి చూపించలేదు, వాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు. అందుకని వాళ్ళ కోసం నేను డీటెయిల్గా చూపిద్దామని ఈ వీడియో అయితే తెస్తున్నాను. కూడా క్లియర్గా మొత్తం ఎట్లా ఉందనేది చూపిస్తా. కొద్దిగా ఒక స్టెప్ ముందుకేద్దాం. ఈ విమానాశ్రయం మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో రైల్వే దొనకొండ అనే గ్రామంలో ఈ విమానాశ్రయం ఉంది. 2వ ప్రపంచ యుద్ధ కాలం ఆ సమయంలో విమానాలు ఇక్కడికి వచ్చి ఇంధనాన్ని నింపుకొని ఇక్కడ సమావేశాలు జరుపుకునేవాళ్ళు. ఈ విమానాశ్రయంలో 1965-70 మధ్య కాలంలో కూడా విమానాల యొక్క రాకపోకలు జరిగేవి. కానీ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక విమానం సౌండ్ కూడా లేదు ఇక్కడ. ఈ స్థలం ప్రస్తుతం భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ ఆధీనంలో ఉంది. ఈ విమానాశ్రయం అనేది ప్రస్తుతానికైతే వాడుకలో లేదు. స్టార్టింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఏంటిది? ఓకే, తెలిసి చూద్దాం. ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది బిల్డింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? అసలు ఓకే, ఇలా ఉన్నాయి. నేను ఎంట్రన్స్ నుంచి వస్తా. స్తంభాలు చూడండి ఒకసారి ఎంత పటిష్టంగా ఉన్నాయో. ఇదన్నమాట ఎంట్రన్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలిసి నేను అనుకోవటం ఇక్కడ టికెట్లు కానీ ఏదన్నా రిసెప్షన్ సంబంధించినవి ఇక్కడ చెకింగ్ చేస్తారు. ఇదంతా వెయిటింగ్ హాల్ టైప్లో ఉంది. ఇటు ఒక దారి వెయిటింగ్ హాల్ టైప్లో ఉంది. ఇది ఒక చిన్న గది అనమాట. బాత్రూమ్స్ అన్నమాట ఇవన్నీ. చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది. నాకంటే ధైర్యం ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇటు వచ్చేసరికి ఇటు నుంచి ఇంకా దొనకొండ బస్సు రైల్వే స్టేషన్కి ఇటు వెళ్ళొచ్చు అనమాట. ఇది దారి. ఇది పరిస్థితి. ఒకసారి అధికారులు కూడా వచ్చి చెక్ చేశారు ఇక్కడ, కానీ దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తారో చేయరో, మళ్ళీ రన్నింగ్ చేస్తారో చేయరు అనేది తెలియాల్సి ఉందన్నమాట. అక్కడ అన్నీ చూడండి, పెట్టగుళ్ళు ఎన్నెలా ఉన్నాయో. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మానవ సంచారం అనేది లేదు. అప్పుడు ట్రాళ్ళు ఇప్పటికీ చెక్కు చెదర్లా. బాబ్ ఎన్ని ఆఫీసర్లకు సంబంధించినవి రూమ్లు లేదా
శబ్దం వచ్చిందా? శబ్దం లేదు. పైన ఏమున్నాయి గబ్బిలాలు, మొత్తం సామాను ఇంకా ఇక్కడే ఉంది, చెక్కు చెదరలేదు. ఇవన్నీ అసలు ఇంతవరకు పాడవలేదు చూడండి. మామూలుగా ఇది చెక్క కుళ్ళిపద్ది కదా, ఇదైతే ఈ చెక్క అయితే అసలు కుళ్ళిపడానికి ఎప్పటి నుంచి అయితే ఇది ఆపేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు చెక్కే చదవలేదు. బాబు అయితే భయపడుతున్నాడు, టెన్షన్ పడుతుంది ఏముందని. చూడండి ఆ బాటిల్ శబ్దం భయపడుతుంది బాబు. ఇదన్నమాట ఫస్ట్ ఫ్లోరు. ఇది ఒక గది, మొత్తం పెచ్చులు పెచ్చులు పడిపోయింది. చాలా బాగుందన్నమాట ఇది. మనం అక్కడ నుంచి దొనకొండ వచ్చేటప్పుడు మనకి టాప్లో కనపడేది ఇది ఒక్కటే, మిగతా అంతా ఏం కనపడదు. పైన ఫ్లోర్ కూడా ఇటుకరాలతోటి చేశారు. చూడండి ఎలా ఉందో అసలు. ఆ టైంలో విమానంలో వచ్చే టైంలో, బ్రిటిష్ కాలం నాటి ఆ టైంలో ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. నాకు తెలిసి రన్వే అనేది ఎక్కడ ఉంటుందో, ఆ ఏరియాలో ఉండొచ్చు రన్వే. టాప్కి వెళ్దాం సార్, మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. ఎప్పుడు చూసినా చెప్తాను బాబు, ఏమిటి చెప్పు నీకు ఎలా ఉంది. ఫస్ట్ టైం ఒక మన పూర్వకాలం నాటి ఎయిర్పోర్ట్ని చూస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి రూమ్ మొత్తం. అసలు మధు, సోము మరైతే పేర్లు చెక్కి పెట్టారు ఇక్కడ. ఇదైతే అసలు చాలా బాగుంది, గట్టిగా. అసలు ఏం చెక్కలో అర్థం కావట్లేదు. చిన్నగా ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసరికి వాటర్ ట్యాంక్. చిన్నమామ అయితే ఆ ఏరియాలో ఉన్నాడు, మేమిద్దరం అయితే లోపలికి వచ్చేసాము. ఎలా ఉంది బాబు? బ్రిటిష్ కాలం నాటి ఆ టైంలో చేసినటువంటి రాడ్లీ. ఇది చెక్క, టేకు చెక్క, ఏ చెక్క అర్థం కావట్లేదు. ఇంతవరకు చెక్కే చదవలేదు, చాలా స్టాండర్డ్గా ఉంది. నాకైతే ఇలాంటి ఓల్డ్ ప్రదేశాలు, ఓల్డ్ కట్టడాలు చూడడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందులో ఈ ఓల్డ్ ఎయిర్పోర్ట్, మనకి గర్వించదగ్గ ఎయిర్పోర్ట్ ఇది. మన దొనకొండలో, మన ప్రకాశం జిల్లాలో ఉందంటే. కానీ ఇది ఇంకా ఆధునీకరిస్తే ఇంకా చాలా బాగుండేదని నా అభిప్రాయం. చూడండి అసలు కనుచూపు మేర మొత్తం దీనికి సంబంధించింది ప్లేసు. ఈ దొనకొండలో కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. దీన్ని రెడీ చేసి మళ్ళీ పునరుద్ధరీకరిస్తే చాలా డెవలప్మెంట్ అయింది మన ఏరియా. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అది దొనకొండ సిటీ. ఇది వచ్చేసరికి మనం
కుర్చేడు వెళ్ళే దారి. ఇటు సైడ్కి వెళ్తే కనిగిరి వెళ్తాం, అక్కడ నుంచి అటు బ్యాక్ సైడ్ అటు వెళ్తే మన కుర్చేడు, గంగదొనకొండ అటు వెళ్ళొచ్చు అనమాట. మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, ఒక చిన్న కట్టడం టైప్లో ఉండేది, ఇది అది దొనకొండ అనే పేరు ఉంటుంది. అది పైన నుంచి వచ్చే విమానాలకి ఆ పేరు క్లియర్గా కనపడుద్ది, అంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎప్పుడు మీరు చూసి ఉండరు కాబట్టి, నాకు తెలిసి చూసిన వాళ్ళు అయితే ఓకే, చూడని వాళ్ళకి ఈ వీడియో చూసి మీరు ఆనందం పొందండి. ఓకే, ఒకసారి ఆ పేరు దగ్గరికి కూడా ఒకసారి వెళ్తే పూర్తి అవుతుంది ఏంటనేది. ఓకే, బాయ్ బాయ్, దొనకొండ ఎయిర్పోర్ట్. సార్ బ్యాక్కి ఒక 100 సంవత్సరాల, ఒక 100 సంవత్సరాలు వెళ్తే బ్యాక్ సైడ్కి మేము ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు లెక్క ఇప్పుడు. అంటే ఆ టైంలో రన్నింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు లెక్క ఇప్పుడు. యాక్చువల్గా చెప్పాలంటే మమ్మల్ని లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు, అప్పుడు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి మేము లోపలికి రాగలిగా. సార్ ఆ పేరు దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతుందా, ఫాస్ట్గా రా, మాకైతే టైం లేదు. ఇక్కడ ఒక పేరు ఉంటుంది దొనకొండ అనేది, ఆ పేరుని మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చెట్లు చూసారా, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సౌత్ ఆఫ్రికా అడవులు ఉన్నట్టున్నాయి. ఒకసారి భయం వేస్తూ ఉంటుంది ఎటు నుంచి పులి వచ్చిద్దని, ఎందుకంటే అంత భయంకరంగా ఉంది ఇది. ఇక్కడ రన్వే ఎక్కడుందో అర్థం కావట్లేదు నాకు అసలు ఎక్కడి నుంచి ఫ్లైట్లు ఎగురుతాయి అనేది, ఎక్కడి నుంచి దిగుతాయి అనేది ఆ రన్వే చూడాలని ఉంది. కానీ ఈ చెట్లు, ఈ గడ్డి అవన్నీ ఉండేసరికి ఆ రన్వే అనేది ఎక్కడ ఉందని కూడా తెలుసుకోవడానికి కొద్దిగా కష్టంగానే ఉంది. ఇదే ఆ పేరు, ఆ పేరులో ఫస్ట్ అక్షరం డి. మన దగ్గర డ్రోన్ ఉంటే చూపించావనే, డిఓ అర్థమవుతుంది కదా ఇది, అది DONAK ONDA దొనకొండ. అర్థమైంది కదా ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్నాయో. చాలా బాగుంది, కానీ ఇలా కనుమరుగైపోవడం నాకైతే అసలు ఇష్టం లేదు. ఎక్కడి నుంచో వచ్చే ఏరోప్లేన్కి ఇది క్లియర్గా కనపడిద్ది దొనకొండ అనేది. ఎంత టెక్నాలజీ చూసారా. మనకైతే ఇప్పుడైతే సిగ్నల్ ఉంటాయి, ఇప్పుడైతే పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, కానీ ఆ టైంలో ఏముండవు కాబట్టి దొనకొండ అనే పేరు పైన నుంచి చూస్తే కనపడటం కోసం ఇలా పెద్ద అక్షరాలతోటి సిమెంట్ తోటి తయారు చేశారు. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదే వీడియో దొనకొండకు సంబంధించిన, రైల్వే దొనకొండకు సంబంధించిన ఎయిర్పోర్ట్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోలు కావాలో ఒకసారి కామెంట్ చేయండి, చేస్తాము. ఇంకా చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, ఎక్కడుందో తెలుసుకొని వెళ్ళి దాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకే, బాయ్ చెప్పు బాబు. ఇది ఎంట్రన్స్. వెరీ నైస్.
బోట్లో వాళ్ళు వాటర్ వాడుకోవడానికి అదే అనమాట బాయ్. ఇది ఎంట్రన్స్ గేట్ అయితే.